దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడిన ఇత్తయి అనే వ్యక్తి అసలెవరు? ఈ ఇత్తయికి దావీదు ఎందుకు పరీక్షలు పెట్టిండు? ఆ పరీక్షల్లో ఇత్తయి ఎలా ముందుకొచ్చిండు? తర్వాత దావీదుతో కలిసి ఏమైనా యుద్ధాలు చేశాడా? లేకపోతే వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఎలా మిత్రులుగా మారారు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. అబ్షలోము తన తండ్రి అయిన దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దావీదు యెరూషలేము నుండి లేకపోతే యెరూషలేముని విడిచి పారిపోవలసి వచ్చింది. ఆ క్లిష్టమైన సమయంలో దావీదు వెంట నిలిచిన ఫిలిష్తీయుడు ఈ ఇత్తయి. ఇంతకు ఇత్తయి ఎవరంటే ఈయన గాతు దేశస్థుడు, అంటే గొలియాతు పుట్టిన ప్రాంతానికి చెందినవాడు. దావీదు దగ్గర అప్పుడప్పుడే కొత్తగా దావీదు దగ్గరికి వచ్చిన వ్యక్తి. దావీదు మాటల ప్రకారము ఆయన తన దేశం నుండి, ఇత్తయి అనే వ్యక్తి తన దేశం నుండి వెలివేయబడినవాడు. అయితే ఈ ఇత్తయికి దావీదు పెట్టిన పరీక్షలేంటి, దాంట్లో ఇత్తయి చూపిన అంకిత భావం ఏంటో మనం ఒకసారి గమనిద్దాం. దావీదు ఆయనతో, అంటే దావీదు గారు యెరూషలేమును విడిచి వెళ్ళిపోతున్నప్పుడు దావీదు ఇత్తయితో ఇలా అంటాడు, నువ్వు మాతో ఎందుకు వస్తున్నావు? నువ్వు పరదేశివి. నువ్వు వెనక్కి వెళ్ళి నీ కొత్త రాజైన అబ్షాలోము దగ్గరుండు అని చెప్తాడు. దానికి ఇత్తయి ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉంటుంది. యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవైన నీ జీవము తోడు, మరణమందైనను జీవమందైనను నా ఏలినవాడవైన నీవు ఎక్కడ ఉందువో నీ దాసుడనైన నేను అక్కడే ఉందునని ఆయనతో ప్రమాణం చేస్తాడు. అందుకే దావీదు గారు ఇత్తయికి ఒక గొప్ప హోదాను కల్పిస్తాడు. ఇత్తయి ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి దావీదు ఆశ్చర్యపోయిన సంగతులు కూడా ఉన్నాయి. దావీదు యుద్ధం జరిగే సమయంలో తన సైన్యంలో 3వ వంతుకి, తన సైన్యం మొత్తంలో 3వ వంతుకి ఇత్తయిని అధిపతిగా నియమిస్తాడు. యోవాబు, అభిషే వంటి దిగ్గజాలతో సమానమైన హోదాను ఈ అన్యజనుడికి దావీదిస్తాడు. ఈ ఇత్తయి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: సమయం కాదు, సమర్పణ ముఖ్యం. ఇత్తయి దావీదు దగ్గరికి వచ్చి కొన్ని రోజులే అయినా ప్రాణాలను పణంగా పెట్టేంత ప్రేమను చూపాడు. మనం ప్రభువులోనికి వచ్చి ప్రభువును విశ్వసించి ఆయన రక్షణను పొందుకొని ఎన్ని నెలలైందని, ఎన్ని నెలలు గడిచిపోయాయి. ఎప్పుడో మా తాతల నుంచి మేము క్రైస్తవ్యంలోనే పుట్టాము, పెరిగాము, నడుస్తున్నామని చెప్పుకోవడం కాదు, కానీ నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు అన్నదే ముఖ్యం. ఇత్తే వలె నువ్వు క్రీస్తు దగ్గరికి ఇప్పుడే వచ్చినా క్రీస్తుతో నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావు, ఎంత సమర్పణ కలిగి జీవిస్తున్నావు అనేదే ముఖ్యం. అబ్షలోము గెలిచే అవకాశం ఉన్నా దావీదు ఓడిపోయి పారిపోతున్నప్పటికీ కూడా ఇత్తయి దావీదు పక్షాన నిలబడ్డాడు. ఈరోజు విశ్వాసమైన నీవు నీ భక్తి విషయంలో ఎన్ని కష్టాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇత్తయి దావీదు పక్క నిలబడినట్టు నీవు నీ విశ్వాస యాత్రలో క్రీస్తు పక్షాన నిలబడేవాడిగా ఉన్నావా? నువ్వు ఓడిపోతున్నా సరే, కష్టాలు నిన్ను కమ్మేస్తున్నా సరే, నిందలు నీ మీద వచ్చి పడుతున్నా సరే, నీ ఇంటి వారే, నీ కుటుంబం వారే, నీ భార్య పిల్లలే నిన్ను చీదరించుకున్నా యోబు వలె నువ్వు దేవుని కొరకు నిలబడేవాడిగా ఉన్నావా? అలా నిలబడగలిగితే ఇత్తయికి దక్కిన గౌరవం నీకు దక్కుతుంది. నమ్మకంగా నిలిచిన ఇత్తయిని
దావీదు తన సైన్యాధిపతిగా చేర్చుకున్నట్లు ప్రభువు తనకు నమ్మకమైన దాసులను, సేవకులను తన రాజ్యములో ఇచ్చిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇత్తయి ఫిలిస్తీయుడైనప్పటికీ ఇశ్రాయేలు రాజు పట్ల అంత భక్తి చూపించడం అనేది భవిష్యత్తులో అన్యజనులు క్రీస్తు రాజ్యంలోకి ఎలా వస్తారో చెప్పడానికి ఒక సూచనగా కూడా మనం చూడవచ్చు. ప్రేమించడం అంటే లాభం చూసుకోవడం కాదు, ప్రాణం ఇవ్వడం అని చెప్పడానికి వీరిద్దరి స్నేహం ఒక గొప్ప ఉదాహరణ. ఇత్తే జీవితము మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్త పాఠం. అందుకే మనము సరి చేసుకుందాం, మనల్ని మనం సరిగా చూసుకుందాం, ప్రభువు మార్గములు సాగిపోదాం. ఆ నిత్యమైన గమ్యాన్ని చేరే వరకు మనము మన విశ్వాస యాత్రలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఇత్తే దావీదు పక్షాన నిలబడినట్టు మనము మన విశ్వాస యాత్రలో క్రీస్తు పక్షాన నిలబడగలిగినప్పుడు దేవుడు తన రాజ్యంలో మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.